హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను హల్వా పూరి చేశాను. చూడండి, చాలా బాగా వచ్చినాయి హల్వా పూరీలు. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? చూడండి, చాలా బాగా వస్తాయండి. ముందు హల్వా రెడీ చేసుకోవాలి. గ్లాస్ రవ్వ తీసుకున్నాను నేను. గ్లాస్ రవ్వ తీసుకొని కొంచెం నెయ్యి వేసి వేయించేసాను. కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, అదిగోండి నెయ్యి వేసాను. కొంచెం చిన్నగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోయిద్ది, టేస్ట్ ఉండదు. అదిగోండి, అట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట రెడీగా. తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసాను. 3 గ్లాసులు వాటర్ పోసి బాగా నీళ్లు మరగనివ్వాలి. అది చూడండి, 3 గ్లాసులు పోసాను. 3 గ్లాసులు నీళ్లు మరిగాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ వేసి కలుపుకోవాలన్నమాట. కేసరి చేసుకోవడం తెలుసు కదా, రవ్వ కేసరి అట్లాగే సేమ్. దానిలో గ్లాస్ రవ్వకి గ్లాసున్నర పంచదార పోసాను నేను. అది చూడండి, తిప్పుతున్నాను. ఫస్ట్ పంచదార అయినా వేసుకోవచ్చు, రవ్వ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే రవ్వ వేసి అది కొంచెం యాలకుల పొడి వేసాను. తర్వాత ఒక గ్లాస్కి గ్లాసున్నర పంచదార వేసాను, సరిపోయిద్దండి. చూడండి, చక్కగా ఉడుకుతుంది. అదిగోండి, గ్లాస్కి గ్లాసున్నర పంచదార పోసాను. స్వీట్ బాగా సరిపోతుంది. అదిగోండి, చాలా బాగా వచ్చిందండి. ఇది చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం. అదిగోండి, చక్కగా రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. పెద్ద స్వీట్ అనిపించదు, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా. కొంచెం నెయ్యి వేసి ఇంకా పక్కన పెట్టాను, చల్లారిపోయిద్ది. ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాం కదా రవ్వ, కప్పున్నర మైదా తీసుకున్నాను. కప్పున్నర మైదా తీసుకొని దాన్ని వాటర్ వేసి కొంచెం కలుపుకొని పక్కన తడిపి పెట్టుకోవాలి మనం. కలిపి పెట్టుకోవాలి. అదిగోండి, గ్లాసున్నర తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసాను. కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేయాలి. అదిగోండి, వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గంట నానితే బాగా వస్తాయి. మైదా పిండి కలిపి పెట్టుకోవాలి. ఇది చల్లారేసరికి అది కూడా నానిపోయిద్ది శుభ్రంగా చక్కగా. అదిగోండి, కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపాను. సరిపడా వాటర్ వేసుకొని మనం పూరీ పిండిలాగే కలుపుకోవటమే ఇది కూడా. అది కొంచెం చూడండి, కలుపుతున్నాను. హల్వా పూరి మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి, తినకపోతే ట్రై చేయండి. చాలా బాగా వచ్చినాయండి హల్వా పూరీలు. అది కొంచెం ఆయిల్ వేసి కలుపుతున్నాను అన్నమాట. కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 గంట నానితే బాగా వస్తాయండి. బాగా మృదువుగా వస్తాయి. మెత్తగా ఇది కదా నానితే పిండి, అప్పుడు బాగుంటుంది. అదిగోండి, కలిపి పక్కన పెట్టాను కదా. చిన్న ఉండగా తీసుకొని ఇంకా రెడీ చేసుకోవడమే మనం. ఆయిల్ పెట్టాను స్టవ్ మీద. అది చూడండి, ఆయిల్ వేడెక్కాక బాగా వేడిగా ఉంటే కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. అదిగో చూడండి, ఉండలు చేశాను మీ ఊరికనే రెడీగా ఉంటాయని. పక్కన పెట్టుకుంటే తొందరగా అయిపోయిద్దని ఉండలు చేసి పెట్టుకున్నాను. అది అలా తీసుకొని ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దాని మీద అలా ఒత్తుకోవడమే చక్కగా. అలా చేసుకొని బొబ్బట్లు చేస్తాం కదా మనం, అట్లాగే ఇవి కూడా సేమ్. అదిగోండి, అట్లా చేసుకొని దానిలో రవ్వ ముద్ద పెట్టేసి, హల్వా ముద్ద ఇట్లా అట్లా పెట్టేసి తిప్పి మనం చేసుకోవడమే అనమాట. చాలా ఈజీ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కేసరి అంటే కొంతమంది ఇష్టపడరు కదా, ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి మీరు కూడా. అదిగోండి, ఆయిల్ కాగాక వేసాను. ఒకవైపు కాలాక ఇంకోవైపు కాల్చుకోవాలి. 2 వైపులా కాలాక తీసి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అదిగో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనండి. అదిగో చూడండి, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయండి. అది అట్లా తుంచితే హల్వా లోపల ఉంటుంది అనమాట, పైకి పూరిలాగా ఉంటుంది. అదిగోండి, రెడీ అయిపోయింది. చూడండి, అలా సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఓకేనండి.